హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి మన 4th సెమిస్టర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోర్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను వీడియో కొంచెం లెంత్ అవుతుంది, బట్ ఆల్సో మీరు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా పాస్ అవుతారు, దానికి నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఎందుకంటే నేను ఈ వీడియోలో మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేస్తాను, అండ్ ఆల్సో అవి ఏ విధంగా రాయాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా ఎవరైతే తెలుగు మీడియం తీసుకొని ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకైతే పర్టికులర్గా బాగా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి అయితే వీడియోని అయితే మీరు కంప్లీట్గా చూసేయండి. మీరు ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూస్తారో అది మీ ఇష్టం, బట్ చూస్తే మాత్రం మీరు పక్కా పాస్ అవుతారు అంతే, ఓకేనా. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి చూడండి, ఛానల్ మొత్తం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి 9 యూనిట్స్ ఉన్నాయి. 9 యూనిట్స్లో యూనిట్ 1లోకి వచ్చేసి మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుండి. సో అదేంటంటే ఇక్కడ యూనిట్ 1 ఐబీసీ స్ట్రక్చర్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఐబీసీ స్ట్రక్చర్, వాట్ ఈస్ ఐబీసీ స్ట్రక్చర్ అని వస్తుంది. ఇది 10 మార్క్స్కు రావచ్చు, లేకపోతే 5 మార్క్స్కు రావచ్చు. మీకు ఐబీసీ స్ట్రక్చర్ అని ఒక క్వశ్చన్ అలా కనబడింది అంటే, ఐబీసీ అని కనబడింది అంటే ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ని రాసేయండి, ఓకేనా. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ ఈ డయాగ్రామ్ అదంతా వేసేస్తే సరిపోతుంది, ఓకేనా. ఈ లెసన్లో ఇంతకంటే ఏమి రాదు. సో మీకు ఎట్లా అడిగినా ఐబీసీ స్ట్రక్చర్ అంటే ఇది ఒక్కటి రాసేయండి, సరిపోతుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ యూనిట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఇంప్లాయిడ్ అండ్ సజెస్టెడ్ మీనింగ్స్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఎలా అంటే కంపల్సరీ వస్తుందని చెప్పను, ఒకవేళ వస్తే మాత్రం ఈ విధంగా ఇస్తారు. ఈ విధంగా ఇస్తే మీరు ఎలా రాయాలనేది కూడా నేను చెప్తాను, ఓకేనా. ఒకసారి చూడండి, ఇక్కడ ఉంది కదా పారాగ్రాఫ్ ఇంప్లాయిడ్ మెయిన్ ఐడియా అని ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే సేమ్ ఇట్లనే బాక్స్ ఇస్తారు వాళ్ళు. బాక్స్ ఇచ్చి ఇటు సైడ్ పారాగ్రాఫ్ ఉంది కదా, ఇటు సైడ్ పారాగ్రాఫ్ ఇస్తారు. ఇట్లా చిన్న పారాగ్రాఫ్స్ ఇస్తారు, 1 2 3 4 5 వాళ్ళ ఇష్టం ఎన్నైనా ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇంప్లాయిడ్ మెయిన్ ఐడియా అని ఇస్తారు. బట్ ఇక్కడ ఉన్న ఏబిసి ఇవి ఉన్నాయి కదా, సో ఇవైతే ఇవ్వరు, ఇవి మనం రాయాల్సి ఉంటుంది. ఇదే మనం రాయాల్సిన ఆన్సర్స్ అన్నట్టు. సో అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్సే ఇస్తారని కాదు, ఇవ్వరు, బట్ డిఫరెంట్గా ఇవ్వచ్చు వాళ్ళు. సో ఇప్పుడు మీకు ఇలాంటి బాక్స్ ఇచ్చి ఇట్లా పారాగ్రాఫ్ ఇట్లా మెయిన్ ఐడియా అని ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా రాయాలని అంటే, ఇక్కడ వాళ్ళు పారాగ్రాఫ్ ఇస్తారు. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ పారాగ్రాఫ్, ఈ చిన్న పారాగ్రాఫ్ చదివి దీని యొక్క అర్థం ఏంటిది అనేది మనం ఒక్క లైన్లో ఇటు రాయాలన్నట్టు. సో ఆ విధంగా రాయాలి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడ అర్థం చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్లో ఇటు ఓన్గా రాసేంత అంటే కొందరు రాస్తారు, బట్ కొందరికి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఏదన్నా ఒక చిన్న సెంటెన్స్ తీసుకోండి. ఇదే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ పారాగ్రాఫ్ ఉంది కదా, సో ఇందులో నుంచి ఒక చిన్న సెంటెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ ఆల్సో స్లాప్ సంబడి ఓవర్ అబ్యూస్ వెర్బలీ, ఏదో ఒకటి అలా నార్మల్గా తీసుకొని అటు రాసేయండి, ఓకేనా. నో ప్రాబ్లం, ఏం కాదు. మీకు లేకపోతే ఒక 1 2 చిన్న సెంటెన్సెస్ ఇటు రాస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ మళ్ళీ పారాగ్రాఫ్ లాగా రాయకుండా జస్ట్ 1 సెంటెన్సెస్ ఆర్ 2 సెంటెన్సెస్ రాయండి అంతే. మళ్ళీ ఇటు కూడా పారాగ్రాఫ్ లాగా చేసి రాయకండి, జస్ట్ 1 సెంటెన్స్ రాయడానికి ట్రై చేయండి అంతే. ఇట్లా అది రాసే ముందు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దా అని ఇట్లా కొంచెం ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇట్లా పారాగ్రాఫ్ ఇస్తే ఈ విధంగా రాయండి. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటాను, కొంచెం స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ 103 పేజెస్ దాకా ఉన్నాయి. సో ఫాస్ట్గా అయిపోవాలి. సో ఇది మెయిన్లీ అర్థమైంది అనుకుంటాను. పారాగ్రాఫ్ ఇట్లా బుడ్డ పారాగ్రాఫ్స్ ఇస్తే ఇట్లా బాక్స్ లాగా ఇస్తే మనము ఇది చదివి ఇటు సైడ్ అర్థం చేసుకొని రాయాలి. ఇన్ కేసు అట్లా రాయడం రాకపోతే ఇందులో నుంచి ఒక చిన్న సెంటెన్స్, ఒక ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ అట్లా తీసేసి ఇటు సైడ్ రాసుకోండి, ఓకేనా, అంతే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఎస్ఐస్ ఇస్తారు, మీరు కన్ఫ్యూజే కావద్దు. మళ్ళీ సేమ్ ఇట్లనే బాక్స్ ఇచ్చి మీరు ఎట్లున్నా కానీ ఇట్లా బాక్స్ ఇచ్చి ఇటు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇటు మెయిన్ ఐడియా రాయమని అంటే అందులో నుంచి తీసి ఇట్లో రాయండి. అర్థం కాని వాళ్ళు, అర్థమైన వాళ్ళు అది చదివి మీకు ఏం అర్థమైందో అది ఇటు 1 సెంటెన్సెస్లో రాయండి, ఓకేనా, అంతే. ఈ సెకండ్ యూనిట్ నుంచి ఇంతకంటే ఏమి రావు. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వెళ్దాం, రీడింగ్ క్రిటికల్లీ. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం,
ఇక్కడ మనకి సింపుల్గా ఏం లేదు, ఇక్కడ రీడింగ్ క్రిటికల్ అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, రీడింగ్ క్రిటికల్లీ అని థింకింగ్ క్రిటికల్లీ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు ఒక్కొక్కసారి మనకి ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ అండర్స్టాండింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్ అని అడుగుతారు. వాట్ ఈస్ అండర్స్టాండింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్ ఈ విధంగా అడుగుతారు ఒక్కొక్కసారి. అప్పుడు అడిగినప్పుడు వాటి మీనింగ్స్ అంటే అండర్స్టాండింగ్ అంటే ఏంటిది, అనలైజింగ్ అంటే ఏంటిది, ఎవాల్యుయేటింగ్ అంటే ఏంటిది అని అడుగుతారు అన్నట్టు. అంటే అది ఒక్కటే క్వశ్చన్లో అడుగుతారు. ఆ విధంగా అడిగినప్పుడు ఈ 3 పారాగ్రాఫ్లు రాస్తే సరిపోతుంది. అంటే కంప్లీట్గా అని చెప్పను. సో అండర్స్టాండింగ్ అంటే ఏంటిది, అనలైజింగ్ అంటే ఏంటిది, ఎవాల్యుయేటింగ్ అంటే ఏంటిది, సో ఈ 3 రాసేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు, నేను చెప్తాను, ఇక్కడ పారాగ్రాఫ్ లాగా ఇస్తారు మనకి. పారాగ్రాఫ్ లాగా ఇచ్చి మీకు అందులో ఏం అర్థమైంది అంటే ఇది అండర్స్టాండింగ్, దాని గురించి ఒక అండర్స్టాండింగ్ అనలైజ్ చేయండి అండ్ అలాగే ఎవాల్యుయేట్ చేయండి పారాగ్రాఫ్ను అని అంటారు. అప్పుడు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ పారాగ్రాఫ్ చదివి మీకు అందులో ఏం అర్థమైంది, అందులో అనలైజింగ్ ఏంటిది అండ్ ఆల్సో ఎవాల్యుయేషన్, దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారని అడుగుతారు. సో అప్పుడు మీకు ఇక్కడ అక్క మేము తెలుగు మీడియం కదా మేము ఎలా రాయగలుగుతాం అన్నప్పుడు ఏం చేయండి అంటే అండర్స్టాండింగ్ కింద ఒక 2-3 లైన్లు రాయండి, ఓకేనా. అనలైజింగ్ కింద ఒక 2-3 లైన్లు రాయండి ఆ పారాగ్రాఫ్ సంబంధించినవి. ఎవాల్యుయేట్ కింద ఒక 2-3 లైన్లు రాయండి ఆ పారాగ్రాఫ్ సంబంధించినవి. అంతే, ఆ ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. 2-3 లైన్లు కాకపోతే ఇంకా 4-5 లైన్లు రాయండి. సో అది 10 మార్క్స్కి అయితే కొంచెం పెద్దగా రాసేయండి, 5 మార్క్స్కి ఇస్తే కొంచెం చిన్నగా రాసేయండి. ఇంకా 20 మార్క్స్కి అంటే ఇంకా కొంచెం 12 మార్క్స్కి ఇస్తే ఇంకా పెద్దగా రాసేయండి, సరిపోతుంది అంతే. ఒకవేళ మీకు అర్థం చేసుకొని రాసుకునే అంత ఉంటే మీరు రాసేసుకోండి, ఓకేనా. అది ఇక్కడ మనం ఇదే పారాగ్రాఫ్ ఇస్తారని చెప్పలేము, డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ మీ లక్కు ఇస్తే ఇది ఇస్తారు, లేదంటే ఏమో వేరే పారాగ్రాఫ్స్ ఇస్తారు. సో దాంట్లో మీకు అండర్స్టాండింగ్ ఈ పారాగ్రాఫ్ని మీరు అనలైజ్, అండర్స్టాండ్, ఎవాల్యుయేట్ చేయండి అని అడుగుతారు. సో అట్లా అడిగినప్పుడు మీరు ఇట్లా అండర్స్టాండింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేట్ మీనింగ్ అడిగినప్పుడేమో నేను ఫస్ట్ చెప్పిన 3 ఇవి ఉన్నాయి కదా, సో అంటే ఏంటి అని రాయాలి. ఒకవేళ పారాగ్రాఫ్ ఇచ్చి మీరు ఆ పారాగ్రాఫ్ని చేయండి అంటే ఏం లేదు, ఆ 3 కింద ఆ పారాగ్రాఫ్ని కొంచెం డివైడ్ చేసి రాసేయండి, ఓకేనా. సో అట్లా అర్థం కాని వాళ్ళు ఆ విధంగా రాసేయండి, అర్థమైన వాళ్ళు చదివి అర్థం చేసేసుకొని రాసేయండి. సో ఇదనమాట. అండ్ ఇంతకుమించి ఏం అడగడం ఇక్కడ ఈ లెసన్లో అంతే ఉంటాయి. ఈ మూడింటి గురించి అడుగుతారు. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఆ మూడింటి గురించే వస్తుంది, అంతకుమించి అయితే ఎక్కువ రాదు. సో అదనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ 4th యూనిట్కి వెళ్తే బ్లాక్ 2 టెక్నికల్ రైటింగ్. ఈ టెక్నికల్ రైటింగ్ అనేది ఫస్ట్ రిపోర్ట్ రైటింగ్ చూద్దాం. ఈ రిపోర్ట్ రైటింగ్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్ ఫార్మాట్స్ అని అడుగుతారు. ఫస్ట్ ఫార్మల్ రిపోర్ట్ ఫార్మాట్, టెక్నికల్ రిపోర్ట్ ఫార్మాట్, 2 టైప్స్ ఉంటాయి, ఫార్మల్ ఒకటి, టెక్నికల్ ఒకటి. సో వాటి గురించి రాయడం అనేది ఈ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మన క్వశ్చన్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్ ఫార్మాట్స్ అని అడిగితే ఒకటి ఫార్మల్ రాసేయండి, టెక్నికల్ రాసేయండి, ఈ 2 సరిపోతాయి. వీటి గురించి ఫార్మల్ ఎవరికి రాస్తారు, ఎట్లా రాస్తారు, టెక్నికల్ ఎట్లా రాస్తారు, ఎవరు రాస్తారు, అంతే సరిపోతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఈ శాంపుల్ రిపోర్ట్ ఇవన్నీ అవసరం లేదు. ఇలా మెయిన్గా అడిగేది ఏంటంటే వాళ్ళు రిపోర్ట్ ఫార్మాట్ అడుగుతారు, ఓకేనా. ఫార్మాట్ అడిగినప్పుడు మీరు ఏం రాస్తారంటే ఇక్కడ ఉంది కదా, ఒకవేళ ఫార్మాట్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్ అని అడిగితే అది ఒకవేళ అడిగితే అది 5 మార్క్స్కి అడుగుతారు. అట్లా అడిగినప్పుడు మీరు ఏం రాయాలంటే ఇట్లా టైటిల్, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఇంట్రడక్షను, ఫైండింగ్స్, కన్క్లూషను, రికమెండేషన్స్. సో ఇవన్నమాట, ఇవి రాస్తే సరిపోతుంది. లేకపోతే ఫార్మల్కి అయితేనేమో టైటిల్, అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, ఫైండింగ్, కన్క్లూషన్స్, రికమెండేషన్. ఈ 5 మార్క్స్కి అయితే ఇట్లా ఈ 5 వర్డ్స్ రాస్తే సరిపోతుంది ఒకవేళ ఫార్మాట్ అడిగితే. ఒకవేళ ఫార్మాట్ అడగకుండా వాళ్ళు ప్రిపేర్ ఏ రిపోర్ట్ అని అడుగుతారు. ఒకవేళ స్టేజెస్ ఆఫ్ రైటింగ్ ఏ రిపోర్ట్, ఫస్ట్ స్టేజ్ 1 ఏమో క్లారిఫై యువర్ పర్పస్, స్టేజ్ 2 ఏమో కలెక్ట్ అండ్ సెలెక్ట్ మెటీరియల్, ఆర్గనైజ్ ద మెటీరియల్, డ్రాఫ్ట్ అండ్ ఎడిట్, ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనల్ డ్రాఫ్ట్, ఎడిటింగ్ చెక్ లిస్ట్. సో ఇవన్నమాట మనకి స్టేజెస్ ఏంటి అని అడుగుతారు. సో ఏం లేదు, ఈ స్టేజెస్ రాసేసి వాటి కింద 1-2 లైన్లు రాస్తే సరిపోతుంది అంతే. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి
అలా మెయిన్గా వచ్చేసి మనకు అడిగేది రిపోర్ట్ రైటింగ్ ఫార్మాట్ అడుగుతారు, అదే అడుగుతారు మెయిన్గా అయితే. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఫార్మాట్ అంటే ఏం లేదు, ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ది టైటిల్, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు మీరు అక్క మరి అవే రాయాలా అంటే అట్లా కాదు. టైటిల్ అంటే ఏంటిది, టైటిల్ గురించి. ద రిపోర్ట్ బిగిన్స్ విత్ టైటిల్ షోన్ ఇట్ సబ్జెక్ట్. అసలు టైటిల్ ఎందుకు రాస్తాం అనేది ఒక 2-3 లైన్లు మళ్ళీ దాని గురించి రాయాలి. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే ఏంది, అసలు ఏంది దేని గురించి అనేది. ఇంట్రడక్షను, మళ్ళీ తర్వాత దాని గురించి ఇట్లా ఫైండింగ్స్, కన్క్లూషన్, రికమెండేషన్. కంక్లూషన్ ఎట్లా ఇస్తాం ఏంది అనేది రాయాలన్నమాట అట్లా. సో ఆ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేజెస్ అన్నప్పుడు ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్. ఇక్కడ మనకి మెయిన్గా అడిగేది, ఒక్క నిమిషం, ఇక్కడ ఒక్కొక్కసారి అడిగితే మీకు ఇది అడగవచ్చు, స్టెప్స్ టు బి టేకెన్ బిఫోర్ రైటింగ్ ద డాక్యుమెంట్. అంతే, మెయిన్గా ఇళ్ళకెళ్ళి నాకు తెలిసి ఎక్కువ అడగరు. ఒకవేళ అడిగితే మాత్రము ఇవి అడుగుతారు, స్టెప్స్ టు బీ టేకెన్ అని అడుగుతారు, లేకపోతే పర్పస్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్ అని ఇట్లా అడుగుతారు. అప్పుడైతే ఇవి రాసేయండి. లేకపోతే వాట్ ఈస్ టెక్నికల్ రైటింగ్ అని అడిగితే దీని ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఈ ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుంది. మెయిన్గా నాకు తెలిసి వాట్ ఈస్ టెక్నికల్ రైటింగ్ అని అడుగుతారు. ఓకేనా, అప్పుడు ఇవైతే రాసేయండి. ఇంట్రడక్షన్ రాసి ఆ కింద ఈ పర్పస్, ఆడియన్స్ అది ఉంది కదా, అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అడగరులే. అండ్ ఓకే, నెక్స్ట్ అయితే 6th లెసన్లోకి వెళ్ళిపోదాం. రిపోర్ట్ రైటింగ్ వచ్చేసి మనకి ఇక్కడ వాట్ ఆర్ టెక్నికల్ రిపోర్ట్స్ ఫర్ ప్లానింగ్ ఎ టెక్నికల్ రిపోర్ట్. ఫార్మాట్స్ అడుగుతారు. ఫార్మాట్ ఆఫ్ టెక్నికల్ రిపోర్ట్ ఏమో ఇది. ఓకే, టైటిల్ పేజ్, అక్నాలజ్మెంట్, అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, మెథడాలజీ, బాడీ, రిజల్ట్, అనలైసిస్ అండ్ కన్సిడరేషన్, కన్క్లూషన్, రికమెండేషన్, రిఫరెన్సెస్. సో ఇవేంటంటే ఇగో మీరు ఇట్లా ఈ ప్రతి ఒక్క హెడ్డింగ్ కింద కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ఉంటే, ఫార్మాట్ ఆఫ్ టెక్నికల్ రిపోర్ట్ అని ఒకవేళ అడిగితే మనకి 10 మార్క్స్లో అట్లా అడగొచ్చు. చూడండి, 10 మార్క్స్ ఉంటాయి, మరి 8 మార్క్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. సో దాని కింద అడుగుతారు. సో 10 మార్క్స్ వాటి కింద అడగొచ్చు టెక్నికల్ రైటింగ్స్. సో అప్పుడు మనకు ఫార్మాట్ అన్నప్పుడు, ఫార్మాట్ అంటే సింపుల్గా టైటిల్ పేజ్, అక్నాలజ్మెంట్ సింపుల్గా రాయకండి. జస్ట్ టైటిల్ పేజ్ అంటే ఏంటిది, టైటిల్ పేజ్ అని రాసి టైటిల్ పేజ్ అంటే ఏంటిది అనేది కూడా రాయండి. ఓకేనా, అలా రాసినప్పుడు కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ పెద్దగా అవుతుంది. అక్నాలజ్మెంట్స్ ప్లస్ అక్నాలజ్మెంట్స్ అంటే ఏంటిది అనేది కూడా రాయండి. అవి ఎందుకు రాస్తారని కూడా రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి సో అంతే, మెయిన్గా మనకి ఫార్మాట్స్ అడుగుతారు, ఒకసారి చూసుకోండి ఆ ఫార్మాట్స్. నెక్స్ట్ 7th యూనిట్లోకి వెళ్ళిపోదాం. 7th యూనిట్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. ఇక్కడ ఏం అడుగుతారంటే మనకి మెయిన్గా ఒకవేళ మనం వీఆర్ ఏ గ్రాడ్యుయేట్, మనం గ్రాడ్యుయేట్ అయితే ఒక జాబ్కి అప్లై చేయాలి. సో ఆ జాబ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు వాళ్ళకి ఏ విధంగా లెటర్ రాస్తారు, ఇక్కడ మనకి లెటర్ ఫార్మాట్లో అడుగుతారు అన్నట్టు. దీంట్లో ఏం లేదు, లెటర్ ఫార్మాట్లో అడుగుతారు. ఒకవేళ అట్లా అడుగుతారు, లేకపోతే రెజ్యూమే, మీరు ఇట్లా ఈ జాబ్కి మీకు ఆపర్చునిటీ వచ్చింది, సో మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి అని అడుగుతారు, అట్లా అడుగుతారు. సో ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే రెజ్యూమ్ యొక్క ఫార్మాట్ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ యొక్క ఫార్మాట్ తెలుసుకోండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాట్ ఈజ్ ఏ రెజ్యూమ్ అని కూడా అడుగుతారు. సో ఆ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెజ్యూమ్ అంటే ఏంటిది, ఎందుకోసం యూజ్ చేస్తారు అని అడిగే ఛాన్స్ ఉంటాయి. రెజ్యూమ్లో ఏమేమో ఇంక్లూడ్ చేస్తారని ఇట్లా కొన్ని టైప్స్ అడుగుతారు. ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ గురించి, దాని ఫార్మాట్, రెజ్యూమ్ ఎందుకోసం చేస్తారు, ఎలా చేస్తారు, సో అదొకటి మీరు ఒక క్లియర్ కట్ ఐడియాతోనైతే ఉండండి.
ఇక్కడ మనకి రెజ్యూమ్ గురించి నేమ్, అడ్రస్, టెలిఫోను, క్వాలిఫికేషను, వర్క్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు డ్రైవింగ్ సంబంధించిన జాబ్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, లాంగ్వేజెస్, హ్యాబిట్స్, హాబీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ రిఫరెన్సెస్. సో ఈ విధంగా అయితే కొన్ని ఉంటాయి. సో ఆ విధంగా ఒక ఫార్మాట్ అనేది నేర్చుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ థింగ్స్ టు బీ ఇది అడగర్లే. మెయిన్లీ అయితే మీరు అసలు వాట్ ఈజ్ రెజ్యూమ్ అనేది ఒక ఆన్సర్ నేర్చుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ మనల్ని అడిగితే, అంటే మీరు ఒకవేళ ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారు, సో మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి అని అడుగుతారు. రెజ్యూమ్ ఫార్మాట్ అంటే మీ ఇన్ఫర్మేషన్ మీద, అంటే ఒకవేళ మీరు రెజ్యూమ్ తయారు చేసుకుంటే ఎలా చేస్తారు అన్న దానిపైన ఇట్లా మొత్తం రెజ్యూమ్ని తయారు చేయండి కూడా అడుగుతారు ఒకసారి. అలా అడిగినప్పుడు మీరు రెజ్యూమ్ని మొత్తం అక్కడ ఆన్సర్ అయితే రాయాలన్నమాట. ఫస్ట్ ఏంటిది, నేము, నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఒకసారి రెజ్యూమ్ అని కొట్టండి యూట్యూబ్లో, సో వాళ్ళు చూపిస్తారు. సో ఆ విధంగా మీరు ఒకవేళ ఇక్కడ రెజ్యూమ్ అని అడిగితే ప్రిపేర్ ఏ రెజ్యూమ్ అని అడిగినప్పుడు ప్రిపేర్ ఏ రెజ్యూమ్ అడిగినప్పుడేమో అది చేయాలి. మీకు ఏ జాబ్ రిలేటెడ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేయమంటారో అప్పుడు మీ నేమ్ పెట్టుకొని ఆ జాబ్ రిలేటెడ్ దానికి ఏమేమో క్వాలిఫికేషన్స్ కావాలి అని చెప్పి అవన్నీ అట్లా రాసుకోవాలి. ఒకవేళ వాట్ ఈజ్ ఏ రెజ్యూమ్ అడిగినప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, అంతకుమించి ఏం అడగరు. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఏ కవర్ లెటరు. ఇగో ఈ ఇన్ఫర్మేషన్ చదువుకోండి, ఇక్కడ ఉన్నది. ప్రిపేరింగ్ ఏ కవర్ లెటర్ కింద ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ వచ్చేసి మనకి గ్రూప్ డిస్కషన్ వల్ల మనకు యూజ్ ఏంటి అని అంటారు. వాట్ ఈజ్ ఎ గ్రూప్ డిస్కషన్ అని అడుగుతారు. పర్పస్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ అని అంటారు. పర్పస్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఏంది, మనకి ఇక్కడ అన్ని, ఎందుకంటే ఒక్కొక్కలా థింక్ చేస్తారు కాబట్టి మనకు అక్కడ అంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో వీ కెన్ గ్యాదర్ డిఫరెంట్ ఐడియాస్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్ అని ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఏమేమి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందంటే, వాట్ ఈజ్ ఏ గ్రూప్ డిస్కషన్, పర్పస్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. సో ఇలాంటి నుంచి వస్తాయి. ఒకవేళ అవి తప్పితే టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్ అని అడుగుతారు. ఇంత కష్టం అడగర్లే. ఒకవేళ ఇన్ కేసు అడిగితే అడగవచ్చు, చెప్పలేము. టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఒకసారి అయితే జస్ట్ జనరల్గా అలా చదవండి. జస్ట్ చదివితే మీకు నార్మల్గా అర్థమవుతుంది, ఏం కాదు, రాసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఇలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఆ డూస్ అండ్ డోంట్స్ మనకి ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో ఇచ్చిళ్ళు, ఒకసారి చూసుకోండి. అంటే లాస్ట్ చెక్ లిస్ట్లను ఏమో ఇచ్చిళ్ళు, ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ అని ఇచ్చారు. లాస్ట్ మనకి ఆన్సర్స్ టు చెక్ యువర్ ప్రోగ్రెస్ అని ఉంటుంది కదా, సో అక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి అవి కూడా. నెక్స్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. వాట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ అని కూడా ఒక్కొక్కసారి ఏమో మనకి 5 మార్క్స్కి వాట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ అని అడుగుతారు. లేకపోతే మనకి ఇట్లా 20 మార్క్స్కి అట్లా రావాలనుకుంటేనేమో, 20 మార్క్స్ ఉంటుంది కదా, ఇందులో 12 మార్క్స్కి అట్లా అడగాలనుకుంటే టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని అడుగుతారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫేస్ టు ఫేస్, టెలిఫోను, వీడియో, స్కైప్, అసెస్మెంట్ సెంటర్స్, ఈ విధంగా ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూకి ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. ఇంకా ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, హౌ టు ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో అవి కామన్గా మీరు ఒకసారి చూసేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. లైక్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ అని ఒకవేళ ఏమన్నా క్వశ్చన్ అడిగితే ఇక్కడ ఉంది చూడండి, బిఫోర్ ద ఇంటర్వ్యూ అని. అప్పుడు ఇవన్నీ రీసెర్చ్ ద ఆర్గనైజేషన్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టెస్ట్ అండ్ ప్రజెంటేషన్స్, ప్రాక్టీస్ ఇంటర్వ్యూ, డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఇది డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ అన్నట్టు, అదేమో బిఫోర్ ఇంటర్వ్యూ. ఇంకోటి ఆఫ్టర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇవి ఒక్కసారి చూసుకోండి, జస్ట్ ఒక లుక్ వేయండి అంతే, బాగా చదవాల్సిన అవసరం ఏముండదు, జనరల్గా రాసుకోవచ్చు. ఇవి డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నప్పుడు ఇవి రాయండి. మనకు థింగ్స్ టు రిమెంబర్ అని ఉంది కదా, సో 9.5 దగ్గర ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నప్పుడు ఇవి కూడా ఒక్కసారి చూసుకోండి అంతే. అండ్ సో ఇదన్నమాట ప్రీవియస్ పేపర్. ఏంటంటే నేను ప్రీవియస్ గురించి
సో ప్రీవియస్ పేపర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్లీగా మీకు ఇక్కడ నుంచి షోర్గా వస్తాయండి. పాస్ మందం షోర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడిని ఇంత నేను పర్టికులర్గా చెప్తానంటే అర్థం చేసుకోండి ఒకసారి. ఇక్కడ మీకు ఈ 5 మార్క్స్ సారీ ఇక్కడ ఎన్ని రాయమన్నారు, ఓకే 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇవి. ఈ 6 క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకోండి ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇగో నేను చెప్పిన కదా ఈ పారాగ్రాఫ్ ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చి ఇట్ సైడ్ ఆన్సర్ రాయమంటారు. సో మీకు ఇష్టం వచ్చినట్టు రాసేయండి, నో ప్రాబ్లం అండి ఈ టేబుల్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి డ్రా ద ఐబీసీ స్ట్రక్చర్ అని ఉంది కదా, నేను చెప్పాను కదా ఐబీసీ స్ట్రక్చర్ అది. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అడుగుతారు. అండ్ డిఫరెంట్ టెక్నికల్ వర్క్ రిపోర్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్ ఫార్మాట్. సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ఒకసారి చూసుకొని వెళ్ళండి, షూర్గా వస్తాయి. అంటే ఈ పారాగ్రాఫ్స్ ఇవ్వంటే చెప్పలేం కానీ క్వశ్చన్స్ అయితే చూసుకోండి, ఓకేనా. మనకి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఇట్లా పారాగ్రాఫ్స్ ఈ టేబుల్స్ ఇవ్వంటే చెప్పలేము, బట్ క్వశ్చన్స్ అయితే తప్పకుండా చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం అవే వస్తాయి. పాస్ మందం అయితే వస్తాయండి, నేను చెప్తున్నాను పాస్ మందం అయితే వస్తాయి. సో వీడియో ఇప్పటికైతే లెంత్ అయిపోయింది. సో ఇదన్నమాట వీడియో. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎవరైతే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ష్యూర్గా యూజ్ అవుతుంది, పాస్ అవుతారు కూడా. ఇదన్నమాట వీడియో అయితే. సో ఓకే, థ్యాంక్ యూ, బాయ్.